పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములు ఏముందంటే, దీనులకు ఆయన కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4:6లో కూడా అదే మాట ఉంటుంది. దీనులకు ఏమిస్తాడు వెంకటేషు? దీనుడు. హల్లెలూయా. మనుషుల దృష్టిలోనా దేవుని దృష్టిలోనా? దేవుని దృష్టిలో దీనుడు. మనుషుల దృష్టిలో దీనుడు కాదు నేను అనేది, దేవుని దృష్టికి దీనుడు. దేవుని దృష్టికి దీనుడు చాలా 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 ధన్యుడవుతాడు. అతనికి కృప అనుగ్రహింపబడింది, కృప అనుగ్రహింపబడింది, కృప అనుగ్రహింపబడింది. స్తోత్రం చెప్పగలరా? మరియమ్మ తల్లి ఏం పొందింది? కృప. భయపడకొద్దు, కృప పొందితివన్నాడు. దావీదు ఏం పొందాడు? కృప పొందాడు. చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. పౌలు ఏం పొందాడు? పౌలు గారికి ఏమొచ్చింది? కృప. నా కృప నీకు సాల్వయ్యా, నువ్వేం ఆశిస్తున్నావు? నా కృప నీకు ఉంది కదా, ఎందుకు భయపడుతున్నావు? నీ కృప జీవము కంటే ఉత్తమం అన్నాడు దావీదు. నాలో ఉన్న ప్రాణము కంటే నీ కృపే ఉత్తమము. నాలో ఉన్న జీవం కంటే నీ కృపే ఉత్తమము అన్నాడు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీ కృప ఉంటే నాకు చాలు, అదే ఉత్తమం అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నన్ను బజారు పాలు చేయింది నీ కృప, నన్ను హీనపరచకుండా కాపాడింది నీ కృప, చచ్చే టైంలో నన్ను బ్రతికించింది నీ కృప, పాపినైన నన్ను పరలోక రాజ్యానికి వారసును చేసింది నీ కృపే, అనర్హుడునైన నన్ను అర్హుడుగా మార్చింది నీ కృప. ఈ కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది? నేను పోయిన శనివారం ఆదివారం సాయంత్రం ఎప్పుడు చెప్పినట్టున్నా, మీరు వినండి. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు వినరుగా, లోకమంతా వింటారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీకు వినాల్సిన కర్మే ఉందిలేండి. హల్లెలూయా. కృప దీనులకు అనుగ్రహింపబడింది, దీనులకు అనుగ్రహింపబడింది. గర్విష్ఠుడు దీనుడు కృప పొందిన తర్వాత గర్విష్ఠుడు అసూయపడడం తప్ప ఇంకేం ఉండదు, ఆడికి ఏం మిగలదు. హల్లెలూయా. స్తోత్రం చెప్ప ఒకసారి. దీనుడికి నేను గొప్పోడిననే సంగతి ఫస్ట్ గుర్తురాదు, దేవుడు గొప్పతనమే గుర్తొస్తుంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దీనుడు గొప్పోడవుతాడు కానీ తన గొప్పతనం నా పొలాన్ని బట్టి నేను గొప్పోడిని అనుకోడు, నా ధనాన్ని బట్టి నేను గొప్పోడు అనుకోడు, నా కులాన్ని బట్టి గొప్పోడిని అనుకోడు. గమనించండి, దీన మనసు కలిగిన వాని యొక్క మనసు వాడికి కృప వస్తుంది. నా దేవుణ్ణి బట్టి నా కృప, నేను ధన్యుడిని అనుకుంటాడు, గొప్పోడిని అనుకుంటాడు. అందుకనే అతనికి కృప అనుగ్రహిస్తాడు. అందుకనే అతడు ఏమవుతాడంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు, పెద్దలకు లోబడి ఉంటాడు. అతడు దేవుడు నాకు అంతే, ఆయనే ఉన్నాడు అంటే అతనికి డబ్బును బట్టి అతిశయం వస్తే ఎవరిని లెక్క చేయడు, కులాన్ని బట్టి అతిశయం వస్తే ఎవరిని లెక్క చేయడు, తనకున్న పదవిని బట్టి అతిశయం ఎవరిని లెక్క చేయడు. కానీ అతనికి దీన మనసు కృప అనుగ్రహింపబడింది కనుక నేను ఎక్కడ గర్విస్తే నా కృప వైద్యమని భయం. అందుకని చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి దీన మనసు కలిగి ఉంటాడు, కృపను కాపాడుకుంటాడు. స్తోత్రం చెప్పాలి. మనస్సాక్షి. ఇక్కడ ఎవరైనా నలుగురు ప్రార్థనలో కూర్చున్నారనుకోండి, అక్కడ కూర్చొని చెత్త లేచిపోయింది దీనుడికి వచ్చి అమ్మ బాబాయ్ కూర్చోవాలనుకుంటాడు. నిన్న రాత్రి కాళ్ళ అనే ఒక ఊరు వెళ్ళాను. దైవజనుడు ఇస్సాక్ గారు అన్నాను. 84 సంవత్సరాలు ఆయనకి, 84 సంవత్సరాలు. 7 గంటలకు ఆరాధన స్టార్ట్ అయింది, రాత్రి 12:15కు ముగించాం. 12:20 ముగించబడింది కూటం. 8, 9, 10, 11, 12 5:30 గంటలు. ఏమండి, 84 సంవత్సరాల వృద్ధుడు
అలా ఇంట్లో నుంచి బయటికి రాలేడు. ఆ ఇంటి పక్కనే గ్రౌండు, కూర్చోలేడు, నడవలేడు. అలాగే కూర్చొని ఇంట్లో అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. నా ముందు ఒక దైవజనుడు మాట్లాడాడు. తర్వాత నేను మాట్లాడాను. కర్మోజీ గారని ఒక ఆయన ఉంటారు కదా విశాఖపట్నం, ఆయన వాక్యం ముందు చెప్పారు. ఆయన తర్వాత నాకు ఇవ్వడానికి దాదాపు 11:30కి నేను వాక్యం స్టార్ట్ చేశాను. రాత్రి 11:30కి నేను ఈ వాక్యం ముగించుకొని 12:30కి ఆయన దగ్గరికి వెళ్తే అలాగే కూర్చొని వింటున్నాడు. అయ్యా చిన్న ప్రార్థన చేయండి, నేను వెళ్తానంటే, నాన్న నేను లేచి నిలబడలేను, నా వయసు 84 సంవత్సరాలు అంటే నేను మోకరించి ప్రార్థన చేయించుకున్నాను ఆయన దగ్గర. ఆయన కూటంలో లేడు, ఇంట్లో కూటంలోకి రాలేడు, ఇంట్లోనే 5:30 గంటలు అలా కూర్చొని నడుము నొప్పులు వచ్చినా, మోకాళ్ళు నొప్పులు వచ్చినా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయినా ఆ వృద్ధుడు దేవునికి భయపడి ఆ దీనుడు అలా చూసుకుంటూ కూర్చున్నాడు. మా నోళ్ళకి ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇక్కడికి వెళ్ళి పడుకొని నిద్రపోయే అలవాటు ఎంతమందికి ఉందో. గుండెల్లో దీనుడికి చెత్త లేచిపోయింది. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యం జరుగుతుంటే స్కేటింగ్లో కూర్చోలేడు, ఇక్కడ మోకరిస్తే అక్కడ కూర్చోలేడు, రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోలేడు దీనుడు. గర్వం, అది గర్వం. ఎవడు దీనుడై వణుకుచుండునో వాని మీద నేను దృష్టి ఉంచుతాను, వానికి కృప నేను అనుగ్రహిస్తాను. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడ స్తుతి ప్రార్థన జరుగుతుంటే మెలకువతో ఉండి ఏమండి లేవాలి ఉండలేడు, చెవును పడుతుంది కదా. దీన మనసు కలిగినటువంటి వాడి కృప అనుగ్రహించబడింది. ఏంటి మ్యాథ్యూస్ గాడు ఇట్లా అయిపోయాడేంటి, వీడు ఏదో యాడ్లో చేసుకునేవాడు, కూలి పని చేసుకుని బ్రతికేవాడు కదా, కృప అంటున్నారా? కృప అని అంటున్నారు కదా. కృప లేదంటే కుర్ష, కృప కుర్ష, కృప. నేను ఒకవేళ అతిశయం అయిద్దేమో, ఒకవేళ దేవుడు నాలో దీన మనసు చూశాడేమో. నువ్వు కూడా దీన మనసు కలిగి ఉంటే దేవుడు నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో నిన్ను ఖచ్చితంగా ఇచ్చిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. టైం అయిపోయిందా? అయ్యి బాబోయ్, ఇంకో 2-3-4 నిమిషాల్లో ముగించేస్తాను. లూకా సువార్త 14:11 ఒక మాట చూడమ్మా, త్వరగా చదివిచ్చేస్తాను. అయ్యి బాబోయ్, అరే అందరూ చదువుకోండి ఒకసారి ఆ మాట, అందరూ చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వాక్యం. 14వ అధ్యాయము 11వ వాక్యం. ఇప్పుడు అందరు తీశారా? బైబిల్లో ఉన్నటువంటి వారు అందరు తీశారా? లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వాక్యం. ఇప్పుడు చదువు. తనను తాను అడెవడో తన్ను తాను అన్న దగ్గర ఆగిపోయాడట. తన్ను తాను కాదు, అదేలే, తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడును అంటే చూడండి, గమనించాలి. ప్రతి వాడంటే వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవరికైనా వర్తిస్తుంది ఇది. స్త్రీలకైనా పురుషులకైనా, సేవకులకైనా విశ్వాసులకైనా, పరిచారకులకైనా, సండే స్కూల్ పిల్లలకైనా, ఎవడైనా కావచ్చు, దేవుడికి లెక్కలేదు. తనను తాను ఎవడు హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడుతూ వస్తాడు. ఇంకా కింద, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇంకంతే, ఇది ఆ దేవుడిచ్చిన వాగ్దానం. అది తనను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుడు వానిని హెచ్చిస్తానంటాడు. గర్వించొద్దు. నువ్వు గర్వించాల్సింది నీ డిగ్రీలను బట్టి కాదు, నీ దేవుణ్ణి బట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించును,
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించును, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించును. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనంటే భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగిస్తున్న దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించు అంటాడు. కాస్త జ్ఞానం ఉంటే వాడు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు. ఒక్కొక్కడు శూరుడు తన బలాన్ని బట్టి అతిశయిస్తాడట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తాడు. నువ్వు అలా అతిశయించొద్దు, నన్ను బట్టి అతిశయించు, నన్ను కలిగి ఉన్నందుకు అతిశయించు. మీలో చాలామందికి డిగ్రీ లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఇంకా ఏదేదో లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు కదా నీకు. ఆయన్ని బట్టి నువ్వు అతిశయం అంటే ఏంటి? బహుధైర్యంగా ఉండడం, ఆయన ఉన్నాడు కదా అని ధైర్యంగా బ్రతకడం, నిబ్బరం కలిగి ఉండడం. హల్లెలూయా. నీకు ఎంతలా స్థితి వచ్చిన దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అని బ్రతికేయడం. అతిశయించు వాడు దేవుణ్ణి బట్టి అతిశయించాలి తప్ప దేవుణ్ణి బట్టి అతిశయించిన వాడు గర్విష్ఠుడు అవడు. మళ్ళీ ఇందులోనే భక్తి గర్వం ఎలా వచ్చిందో చెప్పనా? ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలోనికి భక్తిలోనికి వస్తే వాడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే నేను 40 రోజులు ఉపవాసం ఉన్నా. ఫస్ట్ ఏమో ప్రభువుని బట్టి అతిశయించేవాడు, ఇప్పుడేమో అసలు నాకు ఎవరు తెలుసు అనుకున్నావు? పెద్ద పాస్టర్లే తెలుసు. నీ ముఖం మండ. పెద్ద పాస్టర్ ఎంత, దేవుడు ఎంత నీకు అర్థం కావట్లా. నువ్వు దేవుడు తెలిసాడనే సంగతి చెప్పవేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. నేను దీనులకు దేవుడు 4 వాగ్దానాలు గుర్తు ఇచ్చింది. ఆయన దృష్టి నిలుపుతాడట, వారికి గొప్ప విలువనిస్తాడు, వారి మీద లక్ష్యం ఉంచి కృపను గ్రహిస్తాడు, హెచ్చిస్తాడు. ఎవరిని? దీనిని. మనం ఏం కాపాడుకుందాం? దీని కోపం వస్తే అణిచివేయండి, పగ తీర్చుకోవాలంటే దేవునికి అప్పచెప్పండి, అణిచివేయండి. దీన మనసు నిన్ను దేన్ని బట్టి అతిశయించొద్దు. ప్రశాంతంగా దేవుడే ఉన్నాడు నాకు, నేనే పాటి వాడిని, నేనెంతటి దానిని, గడ్డిపరక లాంటి వాడను, నాకంటే వాళ్ళు భక్తులు, నాకంటే వాళ్ళు నీతిమంతులు అని ఎదటి వ్యక్తిని గొప్పగా చూడండి. మనసులో ఎదటి వ్యక్తిని తక్కువగా చూడమాకు. నీ మనసులో ఎదటి వ్యక్తిని గొప్పగా చూడు. అది దీన మనస్సుని యొక్క లక్షణం. ఎప్పుడైతే ఎదటి వ్యక్తిని తక్కువగా చూస్తామో వారిని మన మనస్సులో హీనపరుస్తాం. ఈడు కూడా ఆడు చెప్పుడు గాడా, ఈడు పాడుడు గాడా, ఆడు బ్రతుకుదే ఉంది, ఈడు బ్రతుకుదే ఉంది, ఆడు బ్రతుకు మాకు తెలీదా? అయ్యి బాబోయ్, నువ్వు అలా అనుకున్నంత కాలం పైకి రావు. ఏమో ఆడు పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర కడగబడ్డాడు, ఆమె పశ్చాత్తాపడింది, దేవుడు ఆమె పట్ల దృష్టి నిలిపాడు, ఆమెను లక్ష్యం ఉంచాడు, దేవుడు హెచ్చించబోతున్నాడు. నువ్వు అలాగే ఉండి కుళ్ళిపోతావు, ఆ మనిషి ఆమె అలాగే ఉండి పైకి వచ్చేసి నీ కళ్ళ ముందే. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. నా భార్యకి చదువు లేదు, వాక్చాతుర్యం లేదు, కొన్నాళ్ళు హీనపరిచారండి, భయంకరంగా హీనపరిచారు. అయ్య బాబోయ్, అది ఎవరు తట్టుకోలేరు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఏమైనా నా భార్య పక్షాన ఆమెను మాట్లాడితే అర్థమవుతుందా, సేవ విడిచిపెట్టిద్దేమోనని నేను సేవ అంటే ఏందనుకున్నావు, ఇదే సేవ. యేసుప్రభు వారు ఎన్ని నిందలు పడలేదో, ఎన్ని కష్టాలను, మనకేం కడుపు నుండి అన్నం పెడుతున్నాడు, అదే కదా మనం కోరుకున్నాం. కడుపు నుండి అన్నం పెడుతున్నాడు, పిల్లలకు బట్టలు ఇచ్చాడు, ఓహో ఇంతే కావాలనుకునేవారు. నేను ఇలా ఇచ్చిస్తాడు ఆమెనని నేను అనుకోలే. స్తోత్రం చెప్పాలి. నిజమేనండి. హెచ్చింపు కాదంటారా? దేవుని కృప కాదంటారా ఇది? అప్పుడు అదే రెచ్చిపోయి మాట్లాడితే నువ్వెంత నేనెంత అంటే, ఏమండి తగాదాడడం ఎంతసేపు అండి?
ఒక మనిషిని హీనపరచడం ఎంత, వీరంతే అంటే ఎంతసేపు, 2 నిమిషాలే కదా. దాన్ని తగ్గించుకోవడానికి ఎంత ఒత్తిడి కావాలి, లోపల ఎంత మదన పడాలి, ఎంత ఓర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడన్నమాట. తగిన కాలమందు దేవుడు హెచ్చిస్తాడు. మనం మనకంటే పెద్దవారి చేతిలో ఉండి, మనకంటే గొప్పవారి చేతిలో ఉండి అణిగి ఉండడం వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రసాద్, ఇప్పుడు మీ బాస్ కింద అణిగి ఉండడం వేరు. నీతో ఈక్వల్ కానీ నీకంటే తక్కువ వాడి దగ్గర అణిగి ఉండడం పెద్ద కష్టం. అది భయంకరమైన కష్టం. దానిని ఎందుకు ఓర్చుకుంటామంటే, దేవుణ్ణి బట్టి దేని మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దీవించబడచ్చు. నీకంటే చిన్నవారు, నీకంటే బలహీనులు నీ మీద అజమాయిష్ చేస్తున్నప్పుడు కంగారు పడమాక, ప్రార్థన చేసుకో. దేవుడు నేను తగిన కాలమందు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు. నేను అదే అంటాను, తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. ఓకే.